దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సమయంలో మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిచర్య కొరకు, ఈ పరిచర్య ద్వారా అనేక మంది రక్షించబడినట్లు, ఆధ్యాత్మికముగా బలపరచబడి దేవుని యొక్క రాజ్యమునకు వారసులగునట్లుగా ఈ యొక్క మా పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా ప్రత్యేకముగా ఎంతో ప్రయాసపడి ఎంతో భారముతో అనేక మంది దేవుని తెలుసుకొని దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కావాలనే ఉద్దేశముతో ఎంతో ఖర్చుతో కూడిన పనైనప్పటికీ కూడా భారం అనుకోక ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు, సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్య యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారి కొరకు, వారి యొక్క కుటుంబము, బిడ్డలు, వారి యొక్క ప్రయాణములు, పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో వారికి కూడా ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైస్తలార్డ్. మంచిది ప్రియులారా, దేవుడు గడిచిన దినములన్నీ కూడా మనలను కాపాడి సజీవులముగా ఉంచి మరలా ఆయన సన్నిధిలోనికి మనలను సమకూర్చి ఆయన యొక్క నామమును ఘనపరచడానికి, ప్రభువును ఆరాధించడానికి మన జీవితములలో ఆ దేవాది దేవుడు మనల్ని ప్రేమించినటువంటి ఇట్టి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మాత్రమే స్తుతి కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది పిల్లారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. దయచేసి మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మీరు కూడా అట్టి గ్రంథమును తెరచి దేవుని యొక్క వాక్యమును చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, మరి యొక్క దినములలో మనము క్రైస్తవ జనాంగం అనేకులు కూడా యేసు ప్రభువారు ఈ భూమికి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో శ్రమలు పడి ఉన్నాడు, సిలువ వేయబడి ఉన్నారు, ఆయన సిలువ మరణం పొంది ఉన్నాడు, మన కొరకు మన ప్రభువారు ఈ భూమికి వచ్చి ఉన్నాడు అని మనము ఆయన పొందినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆయన పొందినటువంటి ఆ సిలువ మరణమును, ఆ తర్వాత తన యొక్క మరణ పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకొనొచ్చు. అనేక క్రైస్తవ జనాంగము ప్రభువును ఆరాధిస్తూ ఆయన పొందినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే చూడండి, అసలు యేసుక్రీస్తు వారు ఈ భూమి దగ్గర రావడానికి గల కారణములు ఈ సమయంలో దేవుని యొక్క గ్రంథము నుంచి మనము తెలుసుకుందాం, నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క విషయం మాత్రమే కాదు, కానీ ఆయన ఎందుకొరకు వచ్చి ఉన్నాడో అనేక విషయాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దయచేసి యోహాను సువార్తలో నుంచి 1వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలన మా తండ్రి, కృపగలన మా ప్రభువా, దయగలన మా ప్రభువా, సర్వాధికారి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా, ఈ సమయంలో ఇదిగో మా ప్రభువా, మేము చదివినటువంటి వాక్య భాగం ద్వారా తండ్రి దేవా, ఎందరైతే మాటలు వినుచున్నారో అటు వారందరితో దేవా మీరు మాట్లాడి కృప చూపించండి, మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది పిల్లారా, దేవుని యొక్క గ్రంథములో మనం చదివినటువంటి యొక్క వాక్య భాగము గమనించినట్లయితే
చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకొరకు వచ్చి ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విభాగములో మొదటి మాట మనము గమనించినట్లయితే, ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అంతకు మునుపైతే మన యొక్క పితరులు మోషే ధర్మశాస్త్రమును పొందుకొని ఆ ధర్మశాస్త్రం ద్వారా జీవిస్తూ ఉండేవారు. ఆ ధర్మశాస్త్రం ఏమైతే చేయకూడదు, చేయవలసి ఉన్నది అనే విషయాలు చెప్తూ ఉండేదో వాటి ప్రకారంగా నడుచుకుంటూ ఉండేవారు. అయితే చూడండి, ఆ దినములలో కేవలం మోషే మాత్రమే దేవుణ్ణి సమీపించి లేక ఆయన ద్వారా వర్తమానం పొందుకొని తన ప్రజలకు ఆయన అందించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, మరి ఇప్పుడు యేసు ప్రభువు వారు మనము గమనించినట్లయితే ఆయన తండ్రి అయిన దేవుని లోకానికి పరిచయం చేయటానికి ఆయన వచ్చినట్లుగా ఈ యొక్క వాక్య భాగం మనకి జ్ఞాపం చేస్తున్నాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఈ భూమికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, కేవలము ఇదిగో మరి ఆ దినములలో ప్రవక్తల ద్వారా వారు బోధించబడుతూ ఉన్నారు, తండ్రి యొక్క ఉపదేశములు వింటూ ఉన్నారు. కానీ ఆయనైతే ఈ యొక్క భూమి మీద మనమైతే పాపము చేస్తూ మనకి అనుకున్నటువంటి స్థితిని బట్టి, మనకు స్తోమతను బట్టి బలులు అర్పిస్తున్నాము. కానీ తర్వాత మరలా పాపము చేయటము, బలులు అర్పించటము, పాపము చేయటము, మరలా బలులు అర్పిస్తున్నాము. కానీ మనకు హృదయములో ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ఉంటున్నారు. అన్ని జనాలు అనేకులైతే దేవుణ్ణి ఎరగని వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి అలాంటి స్థితుల నుంచి ఇదిగో ఇక మీరు బలు అర్పించడం కాదు, కానీ మీ కొరకు నేను బలియాగమైపోతున్నాను అని ఆయన మన పక్షముగా మన పాపములను ఆర్పణ వేసుకొని బలిగా అర్పించబడడానికి మాత్రమే కాదు, కానీ తండ్రిని యొక్క లోకానికి బయలుపరచడానికి వచ్చున్నాడని లేక పరిచయం చేయడానికి వచ్చున్నాడని యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయములో 18వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. అందుకని అన్నాడు కదా, ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. అనగా ఇదిగో తండ్రిని పరిచయం చేయటానికి లేక ఆయన బయలుపరచడానికి, ఆయన గురించి తెలియచేయటానికి, ఆయన గురించి మనకు వివరించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఇంకా మనము గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనలను ఆయన కుమారుడనిగా స్వీకరించడానికి, అనగా మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఇదిగో ఆయన పరమ తండ్రి అయి ఉన్నాడు, ఆయన మనకు సృష్టికర్త అయి ఉన్నాడు అని ఆ తండ్రిని మనకు పరిచయం చేయటానికి కుమారుడుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చున్నాడనే విషయాన్ని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు అసలు భూమికి రావడానికి గల కారణములు అనేకములుగా పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరుస్తుంది. కానీ వాటిలో కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు లేక విషయాలు మాత్రమే ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందామని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. అయితే చూడండి, మరొక వాక్య భాగం మనం గమనించినట్లయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 33వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ మరొక వాక్య భాగం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మనక
విషయాన్ని మనము గమనించవచ్చు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి పిల్లారా, యేసుక్రీస్తు వారు ఈ భూమికి రావడానికి గల కారణం ఏమిటంటే, ఇదిగో ఈ యొక్క రాజ్యములో, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఎలాగైతే రాజ్యము ఉన్నదో, పరిపాలన ఉన్నదో, వాటికంటే కూడా మరొక శ్రేష్టమైనటువంటి రాజ్యం ఒకటి ఉన్నది. అది దేవుని యొక్క రాజ్యమై ఉన్నది. కాబట్టి ఆ రాజ్యాన్ని మనకు తెలియపరచి ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన భూమి మీదకి వచ్చారనే విషయాన్ని మనము గమనించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొట్టమొదటిగా ఆయన తండ్రిని మనకు పరిచయం చేయడానికి వచ్చున్నాడు. రెండవదిగా ఇదిగో యొక్క తన యొక్క రాజ్యమును ఆయన స్థాపించడానికి వచ్చి ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉన్నాడు కదా. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, ఆయన ఎందుకొరకు వచ్చారంటే, ఇదిగో ఆయన యొక్క భుజముల మీద రాజ్యభారం ఉన్నది కాబట్టి అట్టి రాజ్యమును స్థాపించడానికైనా వచ్చినాడు అనే విషయాన్ని మనము గమనించవలసిస్తున్నది. అందుకే చూడండి, లూకా సువార్తలో 1వ అధ్యాయము 33వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ ఉన్నాడు కదా, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. అనగా ఈ యొక్క భూమి మీద మన పైన అధికారం చేసినటువంటి అధికారులు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యములు మాత్రమే కాదు, మనకు రాజ్యం అన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే రాజ్యమును మనకి తెలియపరచడానికి ఆయన రాజ్యము అంతములేనిదై ఉండును. ఎక్కడైతే రాజ్యములు మారిపోతూ ఉంటాయి కానీ పరిపాలన మారిపోతూ ఉంటుంది, కానీ అక్కడైతే ఎలాంటి మార్పు చెందే పరిపాలన రాజ్యము లేదు. అది ఏకైక రాజ్యమైనది, అది అంతము లేనిదే ఉన్నదని చెప్పడానికి వచ్చినాడు ఆయన. ఈ యొక్క భూమి మీద మనం గమనించినట్లయితే అనేకమైన రాజ్యములు ఉన్నాయి, కానీ వాటిలో బలమైన రాజ్యము, ప్రధానమైనది బబులోను రాజ్యముగా ఉంటూ ఉండేది. దాని తర్వాత మాదీయ పారసీక రాజ్యము వచ్చింది, అది కొంతకాలం పరిపాలన చేసింది బలముగా. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చినది, అదైతే మరి యొక్క ప్రపంచం అంతటిని కూడా తన యొక్క గుప్పిట్లు పెట్టుకోవడానికి చూస్తూ ఉండేది. దాని తర్వాత దానికి మించినటువంటి రోమా సామ్రాజ్యం వచ్చినది, అది కూడా ఈ భూప్రపంచం అంతటిని కూడా తన యొక్క స్వాధీనం తెచ్చుకున్నట్లుగా మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లారా చూడండి, వాటికంటే కూడా ఇంకా గొప్పది, బలమైనది దేవునికి రాజ్యమైనది. అటు రాజ్యమును స్థాపించడానికి లేక ఇదిగో మన కొరకు ప్రత్యేకమైన మనకు ఒక రాజ్యం ఉన్నది, అది పరలోక రాజ్యమైనది, అది అంతములేనిదై ఉన్నది అని మనకు తెలియపరచడానికి ఆ రాజ్యములోనికి మనందరినీ కూడా తీసుకొని వెళ్ళగల సామర్థ్యం కలిగిన వాడు కేవలము ఆయనేనని. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప మరెవరి ద్వారా కూడా తండ్రి యొద్దకు చేరలేరు అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎక్కడైతే రాజ్యములు మార్పు చెందుతూ ఉంటాయి, ఎక్కడైతే రాజ్యములలో ఎంతో మరి అన్యాయము, మోసము, అక్రమము, ధనము, బలము కలిగిన వారిదే అధికారముగా మనం చూస్తూ ఉంటాము, కానీ మన కొరకు మన యొక్క రాజ్యము అది సిద్ధముగా ఉన్నది. అందులో మనం ప్రవేశించాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి, ఆయన విశ్వాసం ఉంచాలి, రక్షించబడాలి, ఆయనకు బిడలముగా జీవించాలి. ఇక్కడ శ్రమలను మనము అనుభవిస్తూ తద్వారా దేవుని యొక్క రాజ్యములకు మనము ప్రవేశిస్తూ ఉంటాము. అది అంతములేనిది అని తెలియపరచడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమికి వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, అట్లాగే ఇంకా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుంచి చూడండి, దేవుని యొక్క వాక్యం మనము చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ మరొక
వాక్యం మనము గమనించవచ్చును. 1 తిమోతి పత్రిక 1 అధ్యాయము 15వ వచనం చదివినట్లయితే ఆయన అంటున్నాడు కదా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదైనై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను అని పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. తిమోతికి ఆయన వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనము గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన పాపులను రక్షించడానికి భూమికి వచ్చి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్షించే క్రమంలోనే ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నాడు. మన కొరకు ఆయన శ్రమలు భరించి ఉన్నాడు. మన కొరకు తన యొక్క రక్తమును చిందించున్నాడు. ఆ మన కొరకు ఆయన ఇదిగో మొల్ల కిరీటము ధరించున్నాడు. మన కొరకు ఆయన మరణించి మరలా తిరిగి లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదెంతో గొప్ప భాగ్యమైనది, ఎంతో గొప్ప ధన్యత ఉన్నది. అందుకే ఆయనను కలిగి ఉండటమే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే చూడండి, అదే విధముగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 1 అధ్యాయము 21వ వచనంలో అన్నాడు కదా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, అందుకే ఆయన రావడానికి, ఈ భూమి దగ్గర రావడానికి గల కారణం ఏంటంటే కేవలము పాపులను రక్షించడానికి వచ్చున్నాడు. అందుకే యేసుక్రీస్తు అన్నారు కదా, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు, ఇదిగో నేను నీతిమంతులను రక్షించడానికి కాదు కానీ పాపులను రక్షించడానికే ఈ భూమికి వచ్చున్నాను అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కటి సమాధానం చెప్పటం మనం అందరం కూడా ఎరిగి ఉన్నవారమే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ భూమి దగ్గర రావడానికి గల కారణము 4వదిగా మనము చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, దయచేసి చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు వ్రాసినటువంటి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదివినట్లయితే, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఎవరికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక అంటూ ఉన్నాడు. అనగా పూర్వము మన యొక్క స్థితి, మన యొక్క పరిస్థితి మనము గమనించినట్లయితే పూర్వం మనము దేవుడు లేని ప్రజలముగాను, అన్య జనాంగముగాను, దేవునికి దూరస్థులముగాను మనము జీవించేవారము. కాబట్టి ఇదిగో తన యొక్క స్వజనాంగముగు ఇశ్రాయేలు వారితో ఆ దినములలో ఎలాంటి భాగస్వామ్యము ఉండేది కాదు పాత నిబంధన కాలములో, అనగా ఆ యొక్క తండ్రి కాలంలో. కాబట్టి ఎప్పటి నుంచి అయితే మీరు అన్యజనులు కాదు కానీ అన్యజనులైన వారిని తన యొక్క స్వజనాంగమగు ఇశ్రాయేలుతో సహపౌరులుగా ఏకము చేయటానికి ఆయన మన కొరకి భూమికి వచ్చున్నాడు. దేవునికి స్తోత్రం కనుగాక. అనగా ప్రత్యేకముగా అన్య జనాంగమగు ఇదిగో మన కొరకు ఆయన వచ్చినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రారంభంలో అయితే ఆయన తన స్వజనాంగమగు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల కొరకు వచ్చినాడు, కానీ వారు తృణీకరించగా అలాంటి భాగ్యము, ఆ ధన్యత యేసయ్య మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి అన్య జనాంగముగా మనలను ఆధ్యాత్మికముగా ఇశ్రాయేలుగా మార్చివేస్తున్నాడు. తన స్వజనాంగముతో మనకను కూడా ఆయన మరి ఆ గొప్ప పాలు భాగస్తులుగా ఆయన చేస్తున్నాడు అనే విషయాన్ని మనము గమనించవలసిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అపోస్తలుల కార్య గ్రంథము 10వ అధ్యాయము 36వ వచనంలో పేతురు భక్తుడు అన్నాడు కదా, ఇదిగో దేవుడు పక్షపాతి కాడని నేను ఎరిగి ఉన్నాను, కాబట్టి ఆయన యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథముల నుంచి 2వ అధ్యాయము 2వ వచనము 4వ వచనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము
పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే అన్నాడు కదా, 4వ వచనం గమనించినట్లయితే ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదికి జనము ఖడ్గమెత్తకై ఉండును, యుద్ధము చేయ నేర్చుకున్నట ఇక మానివేయను అంటూ ఉన్నాడు. కాబట్టి తండ్రికి మనకును మధ్యవర్తిగా ఉండటానికి దేవునికి స్తోత్రం కలుగును కాక. అన్యజనులకు మనందరూ కూడా ఇదిగో తనకు స్వజనాంగముగా చేసుకునడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చున్నాడనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఎఫెసీ పత్రిక నుంచి 2వ అధ్యాయము మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపిస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము మన జీవితంలో మన ప్రభువైన యేసయ్యను ఇచ్చున్నాడు. ఈ లోకములో ఎంత విలువైనప్పటికీ కూడా వాటన్నిటికీ 1000 రెట్లు మించినదిగా ఈ యొక్క వాక్యం మనము గమనించవచ్చునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఆ కాలమందైతే మనకు తన యొక్క ప్రజలకు ఇశ్రాయేలు వారులతో ఎలాంటి సహపౌరత్వం లేదు. కానీ మునుపు మనమైతే వాగ్దాన నిబంధన లేని వారముగాను, నిరీక్షణ లేని వారముగాను, ఆయనకు దురస్త్రముగాను అన్య జనాంగులుగా ఉంటున్న మనలను ప్రేమించి ఇదిగో మన కొరకు ఆయన ప్రత్యేకముగా ఈ భూమికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయనను బట్టి మనం ఎంతగానో స్తుతించవలసిన వారమయ్యాను. మన జీవితంలో ఎలాంటి మేలు జరగలేదు, మనం అనుకున్న కార్యాలు జరగలేదు, మన హృదయవాంఛలు తీర్చబడలేదు, మనకి మంచి ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఈవులు లేవు, లేక పలుకుబడలేదు అనేక వాటిని బట్టి ఆలోచన చేయడం కంటే కూడా రక్షించబడి ఉన్నావా, యేసయ్యను తెలుసుకున్నావా, దానికి మించిన శ్రేష్టమైనటువంటి ఈవి ఈ లోకములో లేదనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ భూమి దగ్గర రావడానికి గల కారణం గమనించినట్లయితే ధర్మశాస్త్రం అనే చెర నుండి ఇశ్రాయేలులను విడిపించి నూతన చట్టంలోనికి నడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, గలతీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనం చదివినట్లయితే, విశ్వాసము వెల్లడి కాక మునుపు చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాసములమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్ష కూడా అయ్యను. కాబట్టి చూడండి, ఆ ధర్మశాస్త్రము నుంచి విడిపించటానికి, అట్లాగే ఆ ధర్మశాస్త్రం పడే ఆ చెర నుంచి మనల్ని విడిపించి నూతన చట్టంలను నడిపించడానికి మన ప్రభువైన యేసయ్య వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ధర్మశాస్త్రం అయితే ఇదిగో కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్తూ ఉండేది, లేక శిక్షిస్తూ ఉండేది. కానీ ఇప్పుడైతే ఇదిగో మనల్ని క్షమించడానికి మన ప్రభువైన
యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ అంటా ఉన్నాడు కదా, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దారిని స్థిరపరచుటకు మొదటి దారిని కొట్టివేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా మొదలుగా ఉన్నటువంటి ధర్మశాస్త్రమును కాదు కానీ రెండవ దానికి క్రొత్త నిబంధనలను స్థిరపరచడానికి మన ప్రభువు ఈ భూమి మీదకి వచ్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి, యోహాను సువార్తల నుంచి 8వ అధ్యాయము 46వ వచనం చదివినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యము చెప్పుచున్నాడలా మీరెందుకు నన్ను నమ్మరు అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఆయన ఈ భూమికి రావడానికి గల కారణం ఏంటంటే మట్టి శరీరము ధరించుకున్న మనము మచ్చ లేకుండా జీవించి మహిమలోనికి ప్రవేశించడానికి, అనగా మనలను తన యొక్క మహిమలోనికి తీసుకొని వెళ్ళటానికి యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంటి ఘటములకు మనలను తన యొక్క మహిమతో నింపటానికి, తన మహిమ శరీరం అనుగ్రహించి తన యొక్క రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి మన ప్రభు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే చూడండి, చివరిగా మనం గమనించినట్లయితే 7వదిగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, యేసుక్రీస్తు వారు ఈ భూమి దగ్గర రావడానికి గల కారణము 7వదిగా మనం గమనించినట్లయితే అంత్య దినములు ప్రారంభించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక కారణములు ఉంటున్నాయి, కానీ కేవలము 7 ప్రధాన కారణములు మాత్రం మనము గమనిస్తూ ఉన్నాం. పూర్వకాలం ముందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ భూమి దగ్గర వచ్చున్నారో, ఆయన మన కొరకు ఈ భూమి మీద జీవించి ఇదిగో ఆయన మరణించి ఆయన అటు మరణమును జయించి తిరిగి లేచున్నాడో అప్పటి నుంచి అంత్య దినములు ప్రారంభమైనవి అనే విషయాన్ని మనము గమనించవలసి ఉన్నది. అంత్య దినములు అనగా రాబోయే దినములనగా అనుకుంటూ ఉంటాము, కానీ కాదు. ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి పునరుద్ధానం చెంది ఉన్నాడో అప్పటి నుంచి అవి ప్రారంభించబడి ఉన్నాయి. కాబట్టి అంత్య దినములను ప్రారంభించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చున్నారు. కాబట్టి ఈ యొక్క అంత్య దినములలో మనం ఎంతో భక్తితోనూ శ్రద్ధతోనూ దేవుని భయభక్తులతోనూ ఎంతో జాగ్రత్తగాను ఇదిగో మెలకువగలిగి పరిశుద్ధముగాను ప్రార్థనాపూర్వకంగా మనము జీవించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయముల నుంచి 26వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, అట్లైన యెడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగములు సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకునటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా చూడండి, మన కొరకు ఆయన చుంటుండగా మనము ఆయనను ఎరిగిన వారముగా ఉంటూ ఆయనను తెలుసుకొని ఆయన నమ్ముకొని ఆయనను హత్తుకొని ఆయన కొరకు జీవించుటయే మన యొక్క జీవితములలో యేసుక్రీస్తు వారు వచ్చున్నారు అని చెప్పటానికి గొప్ప భాగ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృప యేసయ్య మనకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా యేసయ్య, అదిగో మా ప్రభు ఎందరైతే ఈ యొక్క మాటలు విని ఉన్నారు వారి జీవితంలో గొప్ప దీవెనలు ఆశీర్వాదం మీరు అనుగ్రహించాలి. ఇదిగో ప్రభు మీరే అయ్యా మా జీవితంలో గొప్ప ఆశీర్వాదము అనబడే మా ప్రభు విశ్వాసములను పుట్టించండి. ఎవరైతే ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు, శోధనలు, కష్టములు, కన్నీటితో ఉంటున్నారో వారి జీవితంలో అద్భుత కార్యం జరిగించండి ప్రభు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.